అలాగే నా తోడుగా వచ్చిన ప్రభు గారు, జాన గారు, శివుడు, అఖిల, అజిత్ గారికి అందరికీ యేసు ప్రభు గారట వందనాలు. ఫేస్బుక్లో వాట్సాప్లు కూడా వాక్యం వినిన దేవుని బిడ్డలకి కూడా వందనాలు. నేను ఇక్కడ చెప్పిన వాక్యం మా సంఘ బిడ్డలు కూడా వింటున్నారు. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన దాకా. సరే అండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వాక్యం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వాక్యం. ఎవరైనా ఒకరు చదివి నాకు సహాయం చేయండి. అదే మనం నేర్చుకున్నారండి. మనం నేర్చుకున్న విషయం సిలువలో 7 మాట. సిలువలో ఆ 7 మాటలు గురించి నేను చెప్పుకున్నాను. స్తోత్రం. పోయిన వారములో దాని నుండి కొంచెం మాత్రమే మనం నేర్చుకున్నారు. ఈరోజు ఇంకా అది పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్తోత్రం. ఈ రోమాపత్రిక 16వ అధ్యాయము 15వ వాక్యం కూడా ఒకసారి చదవడు. ఆ వాక్యం కూడా ఒకసారి చదవండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 15వ వాక్యం. 15 ఫిలోలోగోస్ అంటే అది మీరు అలాగే చెప్తే అర్థం. అది అయిన అర్థం ఫిలోలోగోస్ అని అంటే, లోగోస్ అని పదానికి అర్థం వాక్యం. లోగోస్ అని పదానికి అర్థము వాక్యం. ఫిలో అంటే ప్రేమ. ఫిలో అంటే ప్రేమ అంటే ఆయన అర్థం ఏమనగా వాక్యానికి ప్రేమించిన వాడు. ఏమండి? వాక్యాన్ని ప్రేమించువాడు. వాక్యానికి ప్రేమించువాడు. చాలా మంది వాక్యానికి ఏం చేయలేదు, ప్రేమించిన. వాక్యం వారికి అక్కర్లే. వాక్యం వారికి అక్కర్లేదు. దాని వేరే ఇక్కడ సినిమా కానీ ఏదైనా కానీ చర్చి లోపల మొత్తం ఏమవుతుంది, నిండిపోతుంది. ఎందుకు? సినిమా చూడనాడు, ఆడికి వాక్యం ఏమి లేదు, వాక్యం మీద ప్రేమ లేదు. వాక్యం మీద ప్రేమ ఉన్నవాడు యేసయ్య ఎక్కడికి వెళ్తే వెతికి వెతికి యేసయ్యకి వెంబడించారు. హలో, యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. అంటే దూరం దూరం దూరంగా కొండపైకి వెళ్తే కొండపైకి, సముద్రం గుంటూరుకి వెళ్తే అక్కడికి, ఎక్కడికి దేవుడు వెళ్తే ఇంటికి వెళ్తే అక్కడికి. ఎందుకు వెళ్తున్నారంటే వాక్యాన్ని ప్రేమించిన కాబట్టి. వాక్యం వినడానికి వారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెతికి వెతికి వెళ్తున్నారు. ఈ కాలంలో వరగా కాదండి, చాలా మంది వాక్యం వెళ్ళాలంటే వారికి ఏం కావాలి, బోధన కావాలి, బోధన కావాలి. అడిగి టికెట్కి ఏం చేయాలి, ఒక 100 రూపాయలు ఒక పొట్టలో. ఏమండి? ఒక 100 రూపాయలు పొట్టలో ఉండేదనుకో అందరూ ఇక్కడికి వస్తుంది. అది నాకు తెలుసండి. అలాగంటే పద్ధతి నాకు లేదు. స్తోత్రం. వాక్యం అని ప్రేమించిన దేవుడి బిడ్డలు ఎక్కడ ఉండేవాళ్ళో వాడు వస్తుంది. అంటే కడబరి దినములు అలాగే జరుగుతుంది. కడబరి దినములు వారికి వాక్యం అక్కర్లేదు, వాక్యం వినడానికి వారికి ఇష్టం లేదు, దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టం లేదు. ఎందుకనగా వాక్యానికి వారు ఏం చేయలేదు, ప్రేమించలేదు. అందుకని ఈ వచ్చిన వారందరూ వాక్యాలను ప్రేమించిన వారండి. స్తోత్రం. మనం చదవని వాక్యంలోనికి మనం వస్తున్నారండి. అదే లూకాసు వార్త 23:34 వాక్యం. తండ్రి అంటే మనం ఆ పదము ఆ వాక్యం 3 భాగం చేసి మనం నేర్చుకున్నాం. 1 తండ్రి, 2 ఎరగలేదు, 2 ఏం చేయలేదు, ఎరగలేదు, 3 క్షమించమని. అవి యేసయ్య సిలువలో మొదటి పలికిన మాట తండ్రి అని పిలిచారు. అప్పుడు పోయిన వారంలో మనం నేర్చుకున్న మాట ఏంటంటే పరలోకమైన తండ్రి. తండ్రికి 7 పేరు నేను చెప్పారు. 1 పరలోకమైన తండ్రి, 2 పరిశుద్ధమైన తండ్రి. అదే నేను చెప్పుకొని ముగించేది. ఈ రోజు 3వ పేరు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 24, 25. 17వ అధ్యాయము 24, 25.
నీతి స్వరూపుడగు తండ్రి. సరే అండి. మూడవది పేరు నీతి స్వరూపుడైన తండ్రి. తండ్రి. అంటే తండ్రి ఎలాగా ఉన్నవాడండి? నీతి చెయ్యిన వాడే తండ్రి. ఎలాగా ఉండేవారండి? నీతి నీతి. చేసేవాడు. ఎక్కడికి వెళ్తే ఆయన ఏం చేస్తున్నారు? నీతి మాత్రమే చేసుకున్న కాబట్టి ఆయనకి పేరు నీతి స్వరూపమైన తండ్రి. ఇప్పుడు దేవుడు తండ్రిగా ఉన్న కాబట్టి నీతి చేయన కనుక మనం కూడా ఏం చేయాలి? నీతి చేసే తీరాలి. నీతిగా నడవాలి, నీతి చెప్పాలి, నీతి ప్రవర్తించాలి. ఆమేన్. నీతి చెయ్యాలి, నీరే చేయాలి, ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉందండి, 22వ అధ్యాయము 11వ వాక్యం కూడా త్వరగా ఒకసారి. అన్యాయం చేయవాడు అన్యాయం చెయ్యవాడు తన అన్యాయమే ఇంకే ఏం చేయాలి? అన్యాయం. అది తాగిన వాడు ఇంకొకసారి ఎక్కువ తాగండి. అదే అర్థం. అన్యాయం చేయని వాడిని ఏం చేయాలి? ఇంకా నువ్వు అన్యాయం చేస్తూ ఇంకా పోవాలి. ఎక్కువ తాగండి. తాగిన వాడు ఇంకా కాదు. ఇప్పుడు ఒక్క బోటు తాగుతున్నది, 2 బోట్లు కాదు. ఇప్పుడు సిగరెట్ తాగిన వాడు ఒక్క సిగరెట్ అని 2 సిగరెట్ కాదు. అదే దేవుడు అన్యాయం చేయని వాడికి ఏం చేయాలి? ఇక నువ్వు అన్యాయం చేయ. ఎక్కువ చేయాలా? నేను కూడా ఈ రోజు రాత్రి తాగిన వాడు ఎక్కువ తాగలా, బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు కొంచెం తాగుతూ ఎక్కువ ఫుల్ తాగు. నీ ఇష్టమే తాగు. అదే బైబిల్ అనేది అన్యాయం చేయని వాడికి ఏం చేయాలి? అన్యాయం చేయండి. 5 అన్యాయ జరుకలు ఎల్లు తర్వాత చదవమ్మా. అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రంగా ఉన్న వాడికి ఏం చేయాలి? ఇంకను అపవిత్రుడైన ఇంకా అపవిత్రంగా నడిచిన వాడు ఇంకా ఎక్కువ చేయాల, తక్కువ చేయొద్దు. నీతిమంతుడు అంటే కొందరు ఏం చేస్తున్నా కొంచెం అపవిత్రంగా చేయాలి, అది కాదు ఇంకా ఎక్కువ చెయ్యరు. తర్వాత నీతిమంతుడు ఆ, ఇంకను ఆ, నీతిమంతుడుగానే ఉండనివ్వు. అంటే నీతిమంతులు మాత్రం ఏం చేయాలి? ఇంకా నీతిమంతుడు. నీతిమంతులుగా చెయ్యండి. స్వాతంత్రం తాగిన వారు ఎక్కువ తాగండి. అపవిత్రంగా నడిచిన వారికి ఏం చేయాలి? ఇక నువ్వు అపవిత్రుడు. ఇంకా అపవిత్రంగా చెయ్యమని. కానీ నీతిమంతుడుగా ఉన్నవాడే చేయాలి, ఇంకా నీతి చేయాలి. ఎందుకనగా మన దేవుడు నీతిమంతుడుగా ఉండగా, మన దేవుడు నీ దేవుడు సాతాను కనుక ఆ పనిని చేస్తున్నారు. నీ తండ్రి సాతాను. అందుకే తాగిన వాడందరూ ఎవరు పిల్లలు? పాపం చేయని వాడందరూ, పాపం చేయని వాడందరూ అపవాది సంతానము. పాపం చేయని వాడందరూ అపవాది సంతానము. అని వాక్యం చదవాలా? ఎవరు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8 వరకు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8 వాక్యం త్వరగా చదవండి. 3వ అధ్యాయం 8 వాక్యం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8 వాక్యం. వేరే ఒక్కరు కూడా వాక్యం చదివి సాయిస్తే కొంచెం బాగుంది. 3:8. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంపాది. అది అడలో అపవాది పాపం చేయవాడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. హలో, పాపం చేయని వాడు ఎవరు? అపవాది సంబంధి. అపవాది సంతానం అని చెప్పండి. తాగిన వాడు ఎవరు సంతానం? అపవాది సంబంధి. బాప్తిసం పొందారు కరెక్ట్. నీ ఎవడు? అపవాది సంబంధి. అరే ఎవరు సైలెంట్ గా కూర్చున్నారు? అలా అప్పుడు అర్థమైంది, సహోదరులు ఎవరు తాగలేదు కదా, అందుకని. స్తోత్రం. సారీ అండి, నేను ఎవరైనా తెలియకుండా చెప్తానండి. స్తోత్రం. పాపం చేయని వాడందరూ అపవాది సంబంధి. సంబంధి అంటే సంతానము. అంటే సాతాని పిల్లలే. తాగిన వాడు ఎవరు పిల్లలు? ఎవరు చెప్పలేదు, గట్టిగా చెప్పండి. తాగిన వాడు ఎవరు పిల్లలు? దేవుడి పిల్లలు కాదు, సాతాని పిల్లలే. అపవిత్రంగా నడిచిన వారెవరు? దేవుడి పిల్లలు కాదు, అది అపవాది పిల్లలే. మన దేవుడు పిల్లలుగా ఉన్న కాబట్టి పరిశుద్ధంగా నడవండి. ఎలాగా నడవాలి? పరిశుద్ధులుగా నడవాలి. అందుకని నేను చెప్పిన మాట అర్థమవుతున్నా. ఇప్పుడు నీ తాగుకొని తిరుగుతున్న తాగుబోతా అయితే లోకములు ఉన్నవాడు నిన్ను తాగుబోతా అని పిలుస్తాడు. కానీ దేవుడు ఎలాగ పిలుస్తుంది? అపవాది సంతానం. అపవాది సంతానం. నీ తోడుగా ఎవరు? సాతాను ఉంటారా? తాగిన వారు తోడుగా ఎవరున్నారు? తండ్రి ఉన్నాం. వాడికి తండ్రి ఉన్నాడు. వాడి తండ్రి. ఆ వాడి తండ్రి ఎవరండి? సాతాను తండ్రి. సాతాను ఎప్పుడు కూడా సాతాను ఏ పని చేస్తున్నారు ఆ పనియే నీ చేస్తున్నారు. స్తోత్రం.
అప్పుడు అర్థమైంది అనుకున్నారు. అప్పుడు నేను చెప్పిన మూడవ పేరు తండ్రి పేరు నీతి స్వరూపి అయిన తండ్రి. నీతి స్వరూపి అయిన తండ్రి. ఇంకా నాలుగవ పేరు చూడండి, మరి 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 3వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 3వ వాక్యం. కనికరం చూపు తండ్రి. అదే దేవుడు తండ్రి ఎలాగ ఉందండి? కనికరం చూపిన తండ్రి. హలో, నీ కోసం కనికరం చూపించిన ఒక తండ్రి నీకు పరలోకం ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రము. అదే ఆ విధవరాలు అమ్మగారు ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయము. ఒకే కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏం చేశారు? కనికరం చూపించారండి. ఈ రాత్రి నుండి భయపడకూడదు. లోకములున్న తండ్రి నీకు కనికరం చూపించలేకపోతారు, కానీ పరలోకములున్న యేసయ్య నీ కోసం ఏం చేస్తున్నారు? కనికరం చూపించిన తండ్రి. ఆ కనికరం చూపించిన తండ్రి ఉన్న కాబట్టి దేవునికి వందనాలు తెలియపరుచున్నారు. హలో, దేవునికి 4వ పేరు. 5వ పేరు చూడండి, యాకోబు పత్రిక 1 అధ్యాయము 17వ వాక్యం. యాకోబు పత్రిక 1 అధ్యాయము 17వ వాక్యం. శ్రేష్టమైన మ్మ్. ప్రతి ఈవియు, మ్మ్. పూర్ణమైన ప్రతి వరమును మ్మ్. పరసంబంధమైనదే. ఆ. జ్యోతిర్మయుడగు తండ్రి యొక్క అప్పుడు మన దేవుడు తండ్రి పేరు చెప్పండి. జ్యోతిర్మయుడగు తండ్రి. జ్యోతిర్మయన తండ్రి. జ్యోతిర్మయుడగు అగు తండ్రి. హల్లెలూయా. వెలుగు దేవుడు కాదు, వెలుగు దేవుడు కాదు, దేవుడే వెలుగు. ఆమేన్. అదే నేను చెప్పిన అర్థమైందా? వెలుగు వెలుగు దేవుడు కాదు, దేవుడే ఏమండి? దేవుడే వెలుగు. దాన్ని బట్టి ఆయనకి పేరు చెప్పండి. జ్యోతిర్మయుడగు తండ్రి. దేవుడు స్తోత్ర తండ్రి. యోబు గ్రంథం కూడా చదవండి. యోబు గ్రంథము 31 అధ్యాయము 26, 27, 28 3 వాక్యం చదవండి. యోబు గ్రంథము 31 అధ్యాయము 26, 27, 28. If I beheld the sun when it shone, or the moon going into its splendor, and my heart becomes secretly enticed, and my hand threw a kiss from my mouth. నవ్వు. యోబు 31, 26, 27. ఆ, సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆ. నేను అతనినే గాని ఆ. చంద్రుడు మిక్కిలి ఆ. కాంతి కలిగి నడుచుచుండగా ఆ. అతనినే గాని చూచి ఉమ్. నా హృదయము ఉమ్. రహస్యముగా ప్రేరేపింపబడి ఉమ్. వారి తట్టు చూచి ఉమ్. నా నోరు ముద్దు పెట్టిన ఎడగను ఉమ్. పరమనున్న దేవుని దృష్టికి ఉమ్. వేషధారి అవుతును. ఉమ్. అదియు న్యాయాధిపతుల చేత శిక్షణకు తగిన నేరమగును. హలో, ఇప్పుడు ఎంత నీ అర్థమైందా? నీకు సూర్యుని గాని చంద్రుని గాని చూచి, సూర్యుడు గాని చంద్రుని గాని చంద్రుడు గాని ఉదయించినప్పుడు చూచి రహస్యంగా ముద్దు పెట్టిన అతను చూసి నీ ఏం చేసుకున్నారు? ముద్దు పెట్టిన ముద్దు పెట్టిన ఏడాల అది పైనున్న దేవుని ఎదుట దేవుని ఎదుట పాపము చేయ పాపము. అది మాత్రం కాదు, అది వేషధారి. అది మాత్రం కాదు, తీర్పుకు యోగ్యుడు. ఇంకా చదవండి 28 వాక్యం. అదియు న్యాయాధిపతుల చేత శిక్షణకు తగిన నేరమగును. అది శిక్షణ శిక్షణ నొందు శిక్షణ ముందు నేరమాగును. నేరమాగు. ఏది? సూర్యునికి ముద్దు పెట్టడం, సూర్యుడు చంద్రుడు చంద్రుడు వెలిగించినప్పుడు దాని పెట్టి తిరిగి ముద్దు పెట్టడం. హలో, లైట్ వేసినప్పుడు లైట్ వేసినప్పుడు లైట్ వేసినప్పుడు హలో, చూసినప్పుడు డబ్బులు పడిపోయినప్పుడు హలో, డబ్బు కింద పడిపోతుంది, అది తీసుకొని ఏం చేస్తాను? మొదటి బండి ఎక్కినప్పుడు ముద్దు. మీరు ఇక్కడ ఉండలేనందుకు నేను హల్లెలూయా. ఇంకేటేటట్టు కానీ ఇంటికి ముద్దు పెట్టి ఏంటండి తోడుగా ఉన్నారా కదా? ఒకటి సూర్యుడిని చూసి చంద్రుడిని చూసి
లైట్ వేసినప్పుడు ముద్దు పెట్టడం, బండి ఎక్కినప్పుడు బండి దిగినప్పుడు డబ్బులకి ముద్దు పెట్టడం, బండి ఎక్కినప్పుడు ఏం చేస్తున్నారు? బూజు పెట్టడం, కొత్త సామాన్లు ఇవన్నీ నీ చెయ్య. వేషధారి. కానీ అది 27వ వాక్యం చూడండి, 27వ వాక్యం. నీ ఆ హృదయము రహస్యంగా ప్రేరేపించి వారి తట్టు చూసి నోరు ముద్దు పట్టిన ఎడల పరమనున్న దేవుడి దృష్టికి నేను వేషధారి. ఒకటి అది న్యాయాధిపతి చేత శిక్ష పొందినట్టుగా నేరము నీ ముద్దు పెట్టిన ఎడల శిక్ష పొందుతున్నారు. దేవుడికి స్తోత్రం. మా దేవుడు వెలిగితే దేవుడు వెలుగుతాడు. దేవుడే వెలుగుతాడు. వెలుగు దేవుడు కాదు, దేవుడే వెలుగుగా ఉన్నాడు. అందుకని ఆయన పేరు జ్యోతిర్మయ జ్యోతిర్మయ తండ్రి. చెప్పబడి దేవుడికి స్తోత్రం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతిమయమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయం నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. హల్లెలూయా. అందుకని మహాచార్య డిసెంబర్ మాసంలో లైట్ 24కి లైట్ ఆపేసి కొవ్వొత్తులు ఈ పాస్టర్ అందరూ వేషధారి. నేను చెప్పలేదు, పాస్టర్ అందరూ నటించేస్తున్నారు, వాక్యం చెప్పనుతున్నారు. ఇవన్నీ తెలిసి తెలిసి ఏం చేస్తున్నారు? శిక్షణలు ఇచ్చి పొందుకో మాస్టర్ గారు తింటున్నారు, విశ్వాసం కూడా ఇస్తున్నారు. డిసెంబర్ 24 అందరూ ఏం చేస్తున్నారు? ఎన్ని గంటలకి? 12 గంటలకి, సుమారు 12 గంటలకి సుమారు 12 రోజులు అయితే ఏం చేస్తున్నాం? ఆపేస్తారు. ఆఫీసిన తర్వాత ఏం చేస్తున్నారు? అయ్యో, వెలుగు ఎన్ని వేషధారులు. పట్టుకొని నిలబడుతున్నారు. అదే దేవుడు అంట. ఆ కొవ్వొత్తి, ఆ వెలుగు అందరి దేవుడి దృష్టిలో వేషధారి. అది ఏమంటే శిక్షింపబడుతుంది. అనగా చెయ్యిన వారికి అందరికి దేవుడే చేయిస్తున్నారు. శిక్షిస్తారు. ఇది నీ మాత్రం కాదు, లైవ్ వెళ్తున్నారు. చాలా మందిలో తెలుసుకున్నారు. స్తోత్రం. మంచి వాక్యం వినడం కాదు, ఆశ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దీపాలు వెలిగించేస్తున్నారు. స్తోత్రం. అందుకని ఇలాంటి పని చేయదు. మన పుట్టినరోజులు కూడా ఏం చేయదు. కొవ్వొత్తి వెలిగింది కానీ కేక్ ఉంటే కట్ చేయడం తప్ప ఆ ఉమ్ము కూడా అందులో వాడుతున్నా తినే. నీ చెయ్యరా? దేవుడు వాక్యం చెప్తున్నాడు. నా దేవుడు జ్యోతిర్మయ తండ్రి. ఆయన ఉన్న కాబట్టి వెలుగు మనకు అక్కర్లేదు. ఆయనే ఇంకా విస్తరించబోతే క్లాసు దాన్ని బట్టి వెనుకకి వెళ్ళిపోతున్నారు. దేవుడికి ఇష్టమైతే ఒకరోజు అదే చెప్తాను. దేవునికి స్తోత్రం కనుక. అప్పుడు మన తండ్రి పేరు మర్చిపోకూడదు. 5వ పేరండి జ్యోతిర్మయుడా తండ్రి. స్తోత్రం. 6వ పేరు 6 ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయం 9 వాక్యం. 9-10 వాక్యం కనిపిస్తుంది. ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయం 9 వాక్యం. నేను చదవలేకపోతే నేను చెప్తాను.
వాళ్ళు స్వాతంత్రం చెప్పండి. ఆత్మలకు ఆత్మలకి తండ్రి. ఆయన అర్థం ఏంటి? ఆయన అర్థం చెప్పండి. ఆత్మలకు తండ్రి. స్తోత్రం. అట్లా రక్షింపబడిన దేవుని విడుదల అన్ని ఆత్మిక విషయానికి తండ్రి. ఆత్మీయ విషయమైన దేవుడు ఏమండి? తండ్రి అయిను. తండ్రిగా ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. లోక ప్రకారంగా నీకేముండొచ్చు, తండ్రి లేనొచ్చు, కానీ నీకు ఆత్మీయంగా ఆ ఒక బోధించడం తండ్రి నీకు పర్వతమన్నాడు దేవుడి. ఆ తండ్రి ఆత్మీయులకు తండ్రి అయిన దేవుడు 10 వచనములు ఏమవుతుంది? నిన్ను శిక్షిస్తుంది. ఏం చేస్తున్నారంటే ఆ తర్వాత చదవండి. 9 వచనం 10 వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమొచ్చినట్లు మనల్ని శిక్షించిన గాని మనము తన పరిశుద్ధతతో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి 8 వాక్యములు చదవండి. 8 వాక్యములు. కుమారులైన వారందరూ శిక్షలో పాల్గొంటున్నారు. మీరు పొందని ఎడల దుర్బీదలు. దుర్బీజులే గాని వేరే వాళ్ళకి పుట్టినవారు అర్థం. హలో, దేవునికి పుట్ట ఆత్మలకి తండ్రిగా ఉన్నవాడే మమ్మల్ని ఏం చేస్తుంది? శిక్షిస్తారు. ఎలాగా? రోగంతోని, కష్టాలతోని, కష్టాలతోని, మరణంతోని, దుఃఖంతోని దేవుడు మమ్మల్ని ఏం చేయొచ్చు? శిక్షించొచ్చు. శిక్షిస్తుంది. దేవుడు మమ్మల్ని ఏం చేస్తుంది? శిక్షించుతాడు. నిన్ను చంపడానికి కాదు, నిన్ను తండ్రి ప్రేమించిన వారికి అందరికి తాత్కాలికముగా శిక్ష ఉంది. తాత్కాలికముగా అంటే దేవుడు ప్రేమించిన దేవుని బిడ్డలకి శిక్ష తాత్కాలికం కాదు, శిక్ష ఉంది. లోకాచార ప్రకారంగా అమ్మ నాన్న మమ్మల్ని ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, తిడుతున్నారు. అదే విధంగా యేసయ్య కూడా మమ్మల్ని ఏం చేస్తుంది? శిక్షిస్తాడు. రోగం, దుఃఖం, కష్టం, దేశం, మరణం అన్ని విధములు దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? శిక్షిస్తుంటాడు. శిక్ష పొందలేని అనుకో నీ దుర్బీజుడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి దేవుని యొక్క శిక్ష లేకపోతే మన దుర్బేజులము గాని దుర్బీజుడు అంటే? ఇతరులకు అసలు నాన్నకు పుట్టిన అది కాదే, అమ్మా నాన్న లేదు తెలియలేని పిల్ల, అదే అమ్మా నాన్న ఎవడో తెలియదు కదా. అటువంటి వారికి ఏం చెప్తుంది? దుర్బీజుడు. మనం దుర్బీజులు కాదు, మనకి తండ్రి ఉంది. అదే అది పైన ఉన్నది వాడే ఆత్మలకి తండ్రి. నీ అనాథన కాదే, మరి తండ్రి ఉన్నా. ఇలా చెప్తున్నప్పుడు వీరికి చెప్పడానికి ఇవన్నీ గట్టిగా పట్టుకుని చెప్పుతున్నారంటే అప్పుడు తండ్రి నీకు నాకున్న కాబట్టి ఏమవుతున్నారు? శిక్ష. శిక్ష ఉంది. బైబిల్ అన్ని ఉన్నాడు. అదర్ ఒక సబ్జెక్ట్ అండి. అలా బైబిల్ చెప్పుతుందంటే కుమారుడు ప్రేమించిన వాడికి ఏం చేస్తున్నారు? కర్ర బెత్తం. ఏంటండి అది? ఇది సామెతల పుస్తకం. బెత్తం అంటే మీకు వెంటనే అర్థం అవ్వదు. పుల్లలతో కొట్టుతున్నారు. అవును కదా? నాకు బెత్తం అని చెప్తారు. ఏంటంటే కొట్టుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నారు? మీరు కొట్టినట్టుగా కాదు, మీరు పిల్లలకు కొట్టినట్టు కాదు, మీరు ఎలాగ కొట్టుతున్నారు. వీపు లోసిపోయేటాడు. ఇది సరైన తల్లిదండ్రి కాదు. స్తోత్రం. కొట్టాలి. ఎలాగా? ఇక్కడ అధికాల కిందకి మోకాలికి అడివారం వరకు కొట్టచ్చు. పైకి ఏం చేయకూడదు. కొట్టకూడదు. కొందరికి అది తెలియదు. అది కేసు అయిపోతుంది. ముఖం మీద, మనం మీద, బీపీ మీద ఎక్కడ కొడుతుందో తెలియదు. ఇది ఈ అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు. సోదరం, పిల్లలకు కొట్టాలంటే ఇలాగే కొట్టాలి. కొట్టన మునుపు ఆడు చేసిన తప్పు వారికి ఏం చేయాలి? తెలియవలసి కొట్టాలి. అందరి సమక్షంలో పిల్లలకి ఏం చేయకూడదు. ఎలాగ కొట్టాలి? ఇంటి లోపలికి తీసుకొని చెప్పి కొట్టాలి. విషయం చెప్పి. సోదరం, అందరికి భార్యకి తిట్టుతున్నారు. అందరి సమక్షంలో ఏం చేస్తున్నారు?
తిట్టుతున్నారు. అలాగే తిట్టకూడదు. తిట్టాలంటే గదిలోనికి వెళ్ళి తిట్టండి, అప్పుడు నేను ఎక్కువ ప్రేమిస్తాను. అందరూ సమక్షంలో తిట్టని అనుకో, కూరలో నిన్న భార్య నిన్ను గౌరవం ఇవ్వరు. కూరలని అర్థమైందో లేదని వాడు అర్థమైన వాడు పెరుగుతుంది. దేవునికి స్వాతంత్రం, కూరలని సూపర్ దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పిన మాట దేవునికి స్తోత్రం కలిగింది కాక. పేరు ఆరాధన తండ్రి పేరు ఆత్మలకు తండ్రి. ఏడు కీర్తనము 68 5వ కీర్తనాలు కీర్తనాలు 68. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు స్తోత్రం. తండ్రి లేని వారికి దేవుడు తండ్రి, అంటే తండ్రి లేని వారికి అని చెప్పి అనాథ, అనాథలకు తండ్రి. అనాథలకు తండ్రి ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం చెప్తున్నాడు. తండ్రి లేని వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? నీ అనాథ నాకు తండ్రి లేదు, నా నాన్న చచ్చిపోయింది, నాకు ఒక తండ్రి పైన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకని నేను అనాథలు కాదు, ఎందుకని నాకున్నా తండ్రి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో తండ్రి ఎక్కువైతే 80 సంవత్సరాల వరకు మన తోడుగా ఉంటాం, తర్వాత వాడు చచ్చిపోతాడు. కానీ పైనున్న తండ్రి తరతరములకు యుగ యుగములకు మమ్మల్ని ప్రేమించిన తండ్రిగా ఉన్నాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం చెల్లించాలి. నేను చెప్పాలి, నాకు అమ్మ నాన్న లేదని చెప్పుకొని తిరగకూడదు. నాకు అమ్మ నాన్న ఉంది. దేవుడే నీ అమ్మ నాన్న నువ్వే. అమ్మ నాన్న నువ్వే, అమ్మ నాన్న నువ్వే యేసయ్యా అని ఒక పాట ఉంది. తల్లి తండ్రి తండ్రి తల్లి తండ్రి అన్ని దేవునికి స్తోత్రం కలిగింది కాక. తండ్రి 7 పేరు నాకు చెప్పారు, ఒకసారి చెప్పచ్చా? హల్లెలూయా. నీ మనసులో ఎంత వచ్చిందండి? పరలోకమైన తండ్రి ఒకటి నాకు చెప్పలేదు. ఒకటి పరలోకమైన తండ్రి, మర్చిపోకూడదు. పరిశుద్ధమైన తండ్రి. 2 పరిశుద్ధమైన తండ్రి. 3 నీతి కలిగిన తండ్రి. 4 కనికరం చూపిన తండ్రి. 5 జ్యోతిర్మయుడకు తండ్రి. జ్యోతిర్మయుడకు తండ్రి. 6 ఆత్మనికి తండ్రి. 7 అనాథలకు తండ్రి. అలాగే రాయాలి. వాక్యం మాత్రం రాస్తే నీకు అర్థం అవ్వదు. అనాథుడికి తండ్రి, అలగారికి తండ్రి, తండ్రి అలాగే రాయాలి. వాక్యం మాత్రం కొందరు ఏం చేస్తున్నారు? వాక్యం ఇప్పుడు ఈ బైబిల్ స్టడీ కరెక్ట్ గా వచ్చి బైబిల్ స్టడీ నేర్చుకున్నారు అనుకో, మీ మంచి సేవకులుగా మారిపోతారు. అది కరెక్ట్ గా నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు క్రమంగా మీకు చెప్పుతున్నానండి, అది మీ మనసులో నాటుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు తండ్రి యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు సిలువలో ఉండి పైకి చూసి ఏం చేసి ఎలాగ ప్రార్థన చేశారు? తండ్రి అని పిలుస్తున్నారు. మనం కూడా ప్రార్థన చేయనప్పుడు ఫస్ట్ ఎవరికి పిలవాలి? తండ్రికి పిలవాలి. ఆ తండ్రికి లేని ప్రార్థనే ఉన్నది. అందరికి ఏం ప్రార్థన? తండ్రికి పిలవని ప్రార్థన. తండ్రికి పిలవలేని అది ప్రార్థన అలాగే చేయకూడదు. పరలోకమైన తండ్రి నీ నామములు రావడానికి సహాయం చేసిన స్తోత్రం అలాగే చెప్పి ప్రార్థన స్టార్ట్ చేయాలి. కొందరు తండ్రికి పిలవకుండా ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం. ఇశ్రాయేలు ఎలాగ ప్రార్థన చేసుకున్నారు చెప్పండి? ఇశ్రాయేలు అబ్రహాము యొక్క దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. అది ఎందుకు అలా పిలిచారని నేను బైబిల్ స్టడీ చేస్తున్నాను. మన చర్చ చేశాను. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని ఎందుకు పిలిచారు, ప్రార్థన చేసుకున్నారని ఒక బైబిల్ స్టడీ నేను చర్చలు నేర్పించారు. స్తోత్రం కలిగిన భార్య ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? ఇంకొకరిని సహాయం తీసుకొని, ఇంకొక వ్యక్తి సహాయం తీసుకొని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనమనగా ప్రార్థన డైరెక్ట్ పరలోకమైన తండ్రి, ఎలా ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధ తండ్రి, ఆత్మలకు తండ్రి. కొన్ని చర్చలు ఉన్న వాడికి మనం మొత్తం విషయం ఎవరికి చెప్పాలి? ఫాదర్ గారికి వెళ్ళి చెప్పాలి. ఫాదర్ గారు చెప్పిన డైరెక్ట్ చెప్పడానికి దమ్ము లేదు. స్తోత్ర ఏంటండి దమ్ము లేదు. దమ్మున్న వాడు ఎలా చెప్తుంది?
డైరెక్ట్ దేవుడికే చెప్తారు. అంటే బాగున్నా ఇలాగ తండ్రి దగ్గర వెళ్ళడానికి నాకు ధైర్యం ఉంది. అందుకని నీ ఏం చేస్తున్నారు? మొదటి తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మొదటి తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. మొదటి తిమోతి 2:5. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరుడు అంటే మనిషినికి అంటే ఇది చెప్పండి. దేవుడు ఒక్కడే, దేవునికి మనిషినికి మధ్యవర్తి ఒక్కడే. అది యేసయ్య. అలా ఉంది కదా. One mediator between God and mankind. ఆమేన్. One mediator between God and mankind. The man Christ Jesus. ఆమేన్. వన్ మీడియేటర్, మధ్యవర్తి. మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు యేసుక్రీస్తువే. దానికి మధ్యలో ఎవరు లేరు. మధ్యవర్తి ఇంకా లేరు. దేవునికి మనిషికి ఏం లేదు. మరియం లేదు, మరియమ్మ లేదు, అబ్రహాం లేడు, అబ్రహాం లేదు, ఇస్సాకు లేదు, ఫాదర్ గారు లేదు, యాకోబు లేదు, ఫాదర్ గారు లేదు, ఎవరు లేదు, పాస్టర్ గారు లేదు. ఒక్కడు దేవుడు మాత్రం. యేసుక్రీస్తు మాత్రమే. యేసు తప్ప వేరే ఎవరు లేరు. ఇప్పుడు కొన్ని సంఘములు ఎవరు ఉన్నారు? మధ్యవర్తి. అర్థమైన వాడు వరదంగా కూర్చున్నాడు. అందుకని నేను చెప్పుకోలేదంటే యేసు ప్రభు ప్రార్థన పరలోకమైన తండ్రి అని పిలిచారు. మనం కూడా ఎలాగా పిలవాలి? దేవుడికి స్తోత్రం. ఎలాగ పిలవాలి? యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా అవి పోతున్న జాగ్రత్త. యోహాను 20:17. నీ చదవలేకపోతే నేను చెప్తాను. 20:17. Yes. Yes. నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుని యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా తండ్రి మీ తండ్రి మీ దేవుడైన వాడి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. అందులో చెప్పండి. నా తండ్రి మీ తండ్రి. మీ తండ్రి ఒకటే. అప్పుడు యేసు ప్రభు ఏ తండ్రికి పిలిచారో ఆయన మనకు కూడా తండ్రి. అదే తండ్రికి మనం కూడా ఏం చేయొచ్చు. పరలోకమైన తండ్రి. ఆమేన్. పరలోకమైన తండ్రి అని యేసయ్య ఎలాగా పిలిచారో అలాగా మనం కూడా యేసుక్రీస్తుకి పిలవచ్చు తండ్రి. స్తోత్రం. యేసు ప్రభు నన్ను చూసిన వాడు తండ్రికి చూసినట్లే. యోహాను సువార్త 14వ అధ్యాయం ఉంది కదా. అవునా? ఫిలిప్పోస్ గారు వచ్చి చెప్పరు దేవుడు నాకు త్రోవ చూపించు. నాకు తండ్రి అయిన దేవుణ్ణి చూపించమని. 3వ వాక్యం. 7వ వాక్యం. 7వ వాక్యం. 8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేనెంతకాలం మీ మధ్య ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఆమేన్. నన్ను చూచిన నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు. స్వాతం చెప్పండి. ఆయన మర్చిపోడుతున్నప్పుడు మనం కూడా ప్రార్థన ఎలాగా పిలవాలి? తండ్రి. ఎలాగా పిలవాలండి? పరలోకమైన తండ్రి. ఇప్పుడు తండ్రి 7 పేరు చెప్పండి. నీ రెండవది ఆ వాక్యంలో 2వ భాగంలోకి వస్తున్నారు. లోక సువార్త 23:34 వాక్యాలు. 34. వీరు ఏం చేయుచున్నారో
అంటే ఏమి చేస్తున్నారని ఎరగలేదట. అది ఎవరు? యేసయ్యకి సిలువ వేసిన వాడు ఏం చేస్తున్నారని ఆయన తెలియదు. అప్పుడు తెలియకుండా ఏదైనా సిలువ వేసి తెలుసు, కానీ ఈ సిలువ ఉన్న వ్యక్తికి ఏం చేయలేదు, ఎరుగటలేదు, తెలియలేదు. సిలువ ఉన్న వ్యక్తికి తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోలేకపోతున్నారు, ఎరగలే. ఎవరు? సోదరుడు. సిలువలో యేసయ్య అని ఆయనకు తెలిసి ఉంటే యేసయ్యని సిలువ వేయకూడదు, యేసయ్యకి ఏం చేయలేదు, సిలువ వేయలేదు. వారు ఇప్పుడు యేసయ్యకి ఏం చేయలేదు, తెలియలేదు. అందుకని యేసు ప్రభువు చెప్పుతున్నారు, ఈ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎరగలే, ఎరగల వాడు కాదు. స్తోత్రం. అవును కదా. ఈ అపోస్తల కార్యం 7వ అధ్యాయం 30 వాక్యములు ఉంది కదా. 17వ అధ్యాయం అపోస్తల కార్యము 17వ అధ్యాయం 30 వాక్యములు అనుకున్నారు. 30-31. ఇప్పుడు ఆ వాక్యం ఉంది, ఒకసారి చూడండి. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30. తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చు పోయిన ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేసి ఉన్నాడు. మృతులు పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, కొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతను హత్తుకుని విశ్వసించిరి. వారిలో అరేయు ప్రగీతుడైన దియోను సీయు దమరి అమ్మా 30 వాక్యం 17వ అధ్యాయం 30 వాక్యం. అజ్ఞాన కాలము ఏ కాలం అండి? ఆ అజ్ఞాన కాలము. చూసి చూడనట్టుగా ఉండెను. అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలం అంటే ఏజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞాన కాలం అంటే జ్ఞానము తెలివి లేని తెలియలేని కాలం. ఏంటండి? ఆ తెలియలేని కాలం అజ్ఞాన కాలము. స్తోత్రం. అంటే ఇప్పుడు యేసయ్యకి సిలువ ఇవ్వడానికి ఉన్న కారణం ఏమనగా తెలియలేదు, అజ్ఞాన కాలం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా అపోస్తల కార్యములకు రండి. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. అపోస్తల కార్యం 3వ. అయ్యో పీతర్ గారు చెప్పుతున్న మాట, సహోదరులారా మీరు ఈ అధికారులు తెలియగా చేసుకున్నారంటే, అంటే యేసు ప్రభుకి సిలువ వేసిన విషయము పీతర్ గారు చెప్పినప్పుడు ఏం చెప్పుతున్నారు? సహోదరులారా అని ఎవరికి పిలిచారు? యూదులకి పిలుస్తున్నారు. యూదులకు పిలిచారు. 2 అధికారులు. అప్పుడు ఈ అధికారి అంటే పీలాతోస్, అన్న, కయ్యప్ప, యాజకులు అందరూ యేసుక్రీస్తుకి ఏం చేయలేదు, తెలియలేదు. తెలియలేదు కాబట్టి ఈయన చెయ్యిన పని మీరు వినండి. ఒక 4-5 విషయం అక్కడ ఉంది. తెలియలేని ఈయన ఏం చేశారు? 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం. ఒకటి తెలియలేదు కాబట్టి ఏం చేశారు? నిరాకరించారు. ఒకటి అలాగే రాయాలి మీ బైబిల్లో, అలాగే నోట్లు రాయాలి. వారు యేసయ్యకి తెలియలేదు కాబట్టి నిరాకరించారు. 1. 2 13వ వాక్యం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించారు. ఎందుకు? చంపడానికి అప్పగించారు. 1 తెలియలేను, 2 నిరాకరించారు, 3 అప్పగించారు, 4 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం. చంపారు. స్తోత్రం. అదో 4 ఖాళీ చేశారు. తెలియలేదు కాబట్టి ఏం చేశారండి? తెలియలేదు కాబట్టి వారు చేసిన 4 కార్యం. 1 తెలియలేదు, 2 నిరాకరించారు,
3 అప్పగించారు, 4 చంపారు. ఇలాగ చెయ్యడానికి చంపడానికి ఉన్న కారణం తెలియలేదు. స్తోత్రం, ఆమేన్. స్తోత్రం. ఏంటి యేసు ప్రభు చెప్పాడు కదా, నీ ఏమైనా నీ తెలియలేదు కాబట్టి నన్ను ఏం చేస్తున్నారు, సిలువ ఎక్కించి ఉన్నావు. నన్ను ఏం చేస్తున్నారు, నన్ను ఏం చేశారు. లేదు, నాకు చెప్పిన పదం మర్చిపోలేదు. తెలియలేదు కాబట్టి నన్ను నిరాకరించారు. 2 తెలియలేదు కాబట్టి నిన్ను అప్పగించారు. 3 తెలియలేదు కాబట్టి నన్ను ఏం చేశారు, అప్పగించారు, చంపారు. హలో, నేను ఎందుకు ఇంకా కరెక్ట్ గా చెప్పుతున్నారు? ఒక చిన్న పిల్లలకి ఇది అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ 7 మాటలు పాటలు ప్రసంగించుతున్నారు కానీ అది ఆది లేదు, అందం లేదు. స్తోత్రం. నేను ఈ చెప్పిన మాట నీ నేర్చుకుంటే ఎప్పుడు ఎక్కడ వెళ్ళి ఈ వాక్యం నీకు చెప్పొచ్చు. అదే విధంగా నీకు నేను నేర్పిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి ఇంకా ఈ వారు చేశారు చూడండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8 వరకు చూడండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8 వాక్యం. 2:8 మొదటి కొరింథీ. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువయేయక పోయిందురు. ఆమె తెలిసి ఉంటే యేసు మహిమ స్వరూపి అయిన యేసు క్రీస్తుకే చెయ్యను, ఎయ్యదు. యేసు ప్రభు గంధికి సిలువ వేశారంటే తెలియలేదు. స్తోత్రం కలిగిన స్తోత్రం. ఆమె ఏడామాకి అమ్మా, ఇదన్నీ లైన్ అండర్ లైన్ అయ్యండి ఈ వాక్యం అండి. ఏడామాకి 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. 7వ వాక్యం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. మన కొరకు దేవుడు ఏం చేశాడు? మన కొరకు దేవుడు ఏం చేశారండి? మర్మంగా ఉన్నది. ఇదే మర్మంగా ఉన్నది. అది దేవుడే చేశారు. మర్మంగా ఉంచకుండా ఉంచారు. ఏది అయ్యారా వాక్యం చివరి మాట. జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అదే మన మహిమ కొరకు దేవుడు ఏం చేశారు? ముందుకు నియమించారు. అదొక మర్మం అంటే మిస్టరీ, సీక్రెట్. ఈ సీక్రెట్ దేవుడే చేయలేదు, బయలుపరచారు. ఈ సీక్రెట్ తెలియలేదు కాబట్టి సిలువ యేసునైనా ఈ రోజు మనం తెలిసిన కాబట్టి ఆ సిలువను మరణించిన యేసుకి నమ్మారు. తెలిసిన కాబట్టి మనం ఇప్పుడు యేసయ్యకే చేసాడు. నమ్మది ఎవరికి? ఆ మర్మం, ఆ రహస్యం దేవుడు మనకు బయలుపరిచాడు. ఎవరికి బయలుపరచడు? మత్తయి సువార్తలో ఉంది. జ్ఞానులకి వివేకులకి, జ్ఞానులకి, బుద్ధిహీనులకు, బుద్ధిమంతులకి అనగా ఒక మాట ఉంటుంది. ఎక్కడ కొరింథీ పత్రికలు ఉన్నాయి. కొరింథీ పత్రిక కాదు, మత్తయి సువార్తలో ఉంది. పిల్లలకి తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య చెప్పారు కదా, అది కాదు పిల్లలు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యమని చెప్పినప్పుడు యేసయ్య చెప్పారు కదా, అంటే అక్కడికి ఒక మాట ఉంటుంది, మర్చిపోయారు. జ్ఞానులకి, నాకు తెలియలేదో చెప్తున్నారు కావు చెప్పరాదు. జ్ఞానులకి, వివేకులకి పక్ష
శిష్యులకు అర్థమవుతుంది తెలుగులో. ఎక్కడుంది దేవా స్తోత్రం జరిగినగా పోనండి. నేను వచ్చిన అది అది వెనకలకి వెళ్ళిపోతాను త్వరగదు. మనిషి ఒక జ్ఞానిகளுக்கு వివేకులకు మార్చారు. మనకి దొరకలేదు. అదే ఈ లోకంలో ఉన్న జ్ఞానిలకి బుద్ధిమంతుడికి దేవుడే భయపరచకుండా దేవుడు శిష్యులు వంటి వారికి దేవుడు ఏం చేశాడు? 11:25 మత్తయి 11:25 అది ఎంటర్టైన్ చేశాడు. మత్తయి 11:25 ఒకసారి చదవండి. అదా ఏమో ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు దిక్కును వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. జ్ఞానులకి వివేకులకి ఈ సంగతి ఏం చేశారు? మరుగు చేశారు, దాచిపెట్టారు. ఎవరికి దేవుడు బయలుపరిచారు? పిల్లలకి చంటి బిడ్డల వలన దేవుడి దగ్గరికి వచ్చిన దేవుడి బిడ్డలకి దేవుడు ఏం చేశాడు? ఆ పరలోక రహస్యం మొత్తము బయలుపరిచారు. కాబట్టి మన రక్షింపబడింది. ఆ సిలువను నమ్మిన యేసయ్యకి నమ్మితే రక్షణ పొందుతున్నారని తెలిసిన కాబట్టి మనకు విడుదల కలిగింది. గట్టిగా దేవునికి నేను చెప్పిన మాట వారు తెలియలేదు కాబట్టి వారేం చేశారు? సిలువ అప్పగించారు. సోదరుని కీర్తనలో ఒక వాక్యం కూడా చదవండి. 49 కీర్తన 20 వాక్యం. 49 తెలియని వారు ఎలా ఉందండి? అదే నా తోడుగా ఉన్నారండి తెలియదు. ఒకసారి చదవండి ఒకసారి చదవండి. ఘనత నొందయుండి ఘనత అందరి ఉండి బుద్ధిహీనుడు తెలియలేని వాడు బుద్ధిహీనుడు. తెలియలేని వాడు ఎవరు? బుద్ధిహీనుడు. అతను బుద్ధిహీనుడు ఎవరు? నశించిన జంతువులను స్వాతంత్రం చెప్పలేదు. A man in honor, yet who lacks understanding and teachable heart, is like the beast that perish. అంటే బతుకుచున్న జంతువులా ఉన్నామని. హలో హలో జ్ఞానము వివేకం లేనందున నశించిన జంతువు ఎవరు? పశువులు. దేవుడి విషయం గురించి తెలియలేకపోతుంది జంతువులుగా. నశించి పోగిన పశువులను. పశువులకి ఏం లేదు, ఏ దయా దాక్షిణ్యం ఏమి ఆత్మ లేదు. ఆత్మ లేదు పశువులనట. హలో నా తోడుగా ఉన్నారని అప్పుడు నేను చెప్పిన మాట పరలోకమైన తండ్రి 1 2 ఎరగలేదు 3 క్షమించుడి. ఒక చెప్పరు సోదరు చెప్పండి. ఏం చేయాలి? క్షమించాలి. అది యేసయ్య మమ్మను క్షమించారు, నేర్పించారు. యేసయ్య మమ్మను ఏం చేశాడు? నేర్పించారు. ఏంటి నేర్పించారు? క్షమించడానికి యేసయ్య మమ్మను నేర్పించారు. దేవునికి స్తోత్రం కదా. అదే చెప్పండి గట్టిగా.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 ధర్మశాస్త్రం చెప్పిన వినండి. 5వ అధ్యాయం 38 కంటికి కన్ను, కంటికి కన్ను, కన్ను, పంటికి పళ్ళు పంటికి పల్లికి అని చెప్పబడి పళ్ళు. కంటికి ధర్మశాస్త్రం ఏం చెప్పుతున్నారు? కంటికి కళ్ళు, క్షమించడం లేదు. ఏం లేదు, ధర్మశాస్త్రం ఏం చెప్పుతున్నారు? క్షమించమని నేర్పించట్లే. నన్ను కొట్టితే అదే రీతి నిన్ను ఇక్కడ కొట్టాలి. కొట్టే ఇక్కడ 2 కొట్టు నేను కొడతా. ఒకళ్ళు గొడవలాయి ఒకళ్ళు కన్ను కొడితే కంటికి కన్నే 6 కన్ను ఏం చేయాలి? వాళ్ళు పగలు కొట్టాలి. కొట్టుకుంటున్నారని తెలియదు. పగల కొట్టాలి. కొట్టితే తిరిగి కొట్టాలి. అదే నీకు అర్థం అవ్వలేదు. ఇంకొక 2-3 సార్లు కరెక్ట్ అవుతుంది. నిర్గమ గాండము నిర్గమ గాండములకి రండి. నిర్గమ గాండము 21, 24, 25 వాక్యం చూడండి. హాని కలిగిన యెడల, ఆ, హాని కలిగిన యెడల, yes. నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, అలాగే ప్రాణానికి ప్రాణము, అదో అది పాట కాదు, ప్రాణానికి ప్రాణ ఆ పాట కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను చంపిస్తే తిరిగి తిరిగి చంపి చంపేయాలి. ఆ చంపాలి. కొడితే కొట్టు, ఆ, తిరిగితే తిట్టు. ఆ. ప్రాణానికి ప్రాణము ప్రాణం 2 కంటికి కన్ను, కన్నే కంటికి కన్ను కన్నికి కన్నంటే నన్ను కొట్టినప్పుడు కన్ను కొత్త 6 కన్నే చేయాలి. పోగొట్టియాలి. పోగొట్టేయాలి. తర్వాత పంటికి పళ్ళు, పన్ను పోతే తిరిగి పల్లె తీయాలి. పోగొట్టియాలి. పోగొట్టేయాలి. తర్వాత చేతికి చెయ్యి, చెయ్యి ఇరిగిపోతే ఆ వారి చెయ్యి ఇరిపించాలి. కాలికి కాలు, కాలు ఇరిపిస్తే కాలు కాలు ఇరిపించాలి. తర్వాత వాతకు వాత, బాధకి అది అది బాధకి అది గాయములకు గాయము, ఏంటి గాయపడితే గాయమే. తిరిగి గాయపరచాలి. దెబ్బకు దెబ్బయు, దెబ్బలు కొడితే దెబ్బ చేస్తే దెబ్బ తిరిగి చెప్పవలెను. దెబ్బకి దెబ్బ. ఇదే ధర్మశాస్త్రం. నీ ఏం చేస్తే తిరిగి చెయ్యాలి. ధర్మశాస్త్రం ఉంటే బాగుంది. అందరూ మంచిగా అయిపోయి తిట్టితే తిరిగి చేయాలి. కొట్టితే తిరిగి కొట్టియాలి. ఇదన్నీ మనం చెయ్యలేదు. దేవుడు నేర్పించాడు. శిలువలో క్షమించుము. శిలువ వేసినప్పుడు దేవుడు చెప్పారు క్షమించుము. పాట ఉంటుంది, క్షమించిన వాడెవడు. స్తోత్రం. ఏం చెప్పారండి? ఇది అదే మత్తయి సువార్తకి రండి. 5వ అధ్యాయము 39. హల్లెలూయా. నేను మీతో చెప్పినదేమనగా, నేను నీకు చెప్పను ఏమనగా దుష్టుని ఎదిరింపక, దుష్టునికి ఎదిరిపడా. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని, తమ్ముడు ఎలాగా ఎక్కడే కుడి చెంప మీద కొట్టి కుడి చంప మీద కొట్టితే ఎడమ చెంపకు, అది ఎలాగ కొట్టుతున్నా ఒకసారి చూపించండి. కుడి చెంప ఇస్తే కుడి అది నీ కుడి అది అదే కుడి అవతల కదా కుడి. ఇదే అదే ఇక్కడ కొట్టితే తిరిగి ఎలా కొడుతుంది? ఎలాగే కొడుతుంది చెప్పండి. లేదు, ఇటు పక్క కొడితే తిరిగి యువతల పక్క ఎలా కొడతారు? అది కూడా అవుతుంది. ఒకసారి కూడా చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా, ఆ. దృష్టిని ఎదిరింపక, ఉమ్. నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాడి వైపునకు, ఆ. ఎడమ చెంప కూడా తిప్పుము. ఎలా చెప్పు చూపించాలని ఎవరికి కొట్టాలి? లేదు లేదు వాక్యాలు సరి చెప్పండి. లేదు, ఇలా ఇలా కొట్ట. అలాగే కాదు, ఆ వాక్యాలు సరి చెప్పండి. ఎవరైనా నేను ఈ పక్క కొడితే యువతల పక్క చూపించాలి. కాదండి నీ వాక్య సరి సరి. ఎవరైనా నిన్ను చదమ్మా. చదవండి. దృష్టిని ఎదురింపక రాజ్యం చేసి, అమ్మాయి నాకు ఆ కొట్టిన మాత్రం జాగ్రత్త చదువు. నిన్ను కుడి చెంప మీద కొట్టిన కుడి చెంప మీద కొట్టితే వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. అదే ఎక్కడికి సరే ఎవరు చెబుతున్నారు? నిన్ను కొట్టిన వాడు ఎవరు కొట్టాలనా? ఒకరు అదే అనుకున్నారు. ఆ దెబ్బ తగిలినప్పుడు పక్కన ఇంకో చెంప చూపెట్టాలి. అదే చెప్పారు. అంటే మనం అనుకున్నది అనేది ఇటు కొట్టారు అనుకో, అవతల ఉన్నాడు కొట్టారు. కొందరు అలాగే చెబుతున్నారండి. హలో, అలాగే కాదండి. ఇప్పుడు ఇలాగ నేను కొట్టారు అనుకో,
ఇలాగనే కొట్టాడు, కుడిపక్క కుడిపక్క కొట్టాడు కదా, ఇక్కడ ఎలాగ కొడుతుంది, ఎలాగ కొడుతుంది, ఇలాగ కొట్టచ్చు రావు, ఇలాగ కొడుతున్నారు, ఇలాగ 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 కొట్టారు కదా, ఇలా కొట్టి ఇలాగ కొట్టితే అందరి మధ్య ఈయన హీనంగా చేసినట్టుగా, అవమానపరిచినట్టుగా. స్తోత్రం. ఇలాగ కొట్టి ఇలా కొడితే ఇలాగ కొడతారు. ఈ రసంతో కొట్టారు. ఆ మెడమలు కొట్టితే ఏమవుతున్నారు, నేను పరిహాసం చేసినట్టుగా, నేను నిందించినట్టుగా, చీపు చేసినట్టు చీపుగా చేసినట్టుగా. అలాగా ఒక్కడికి కొట్టిననుకో అది చీపుగా అవుతున్నాం. అందుకని ఒక దినములు ట్రైన్లు మన మహాత్మా గాంధీ వెళ్తున్నారు. ఒక దినము అప్పుడు మహాత్మా గాంధీకి ఏం చేసేది, అప్పుడు ఆడేది కొట్టిన వాడు క్రీస్తేనే, కొట్టిన వాడు ఎవరండి, ఈ దెబ్బ పొందుకున్న వాడు ఎవరు, పొందుకున్న హిందూ. ఆడు హిందూ ఏం చేశాడు, మరో చెంప చూపి అవతల చెంప చూపించి కొట్టుకోరు ఆయన అని యేసయ్య నేర్పించిన ఇదే నీకేం చేయాలి, క్షమించమని. చంపలకి తిరిగి చంపడంటాడు. నీ చెప్పినట్టుగా తిరిగి 5 మాటలు చెప్పడానికి నీ శక్తి ఉంది, కానీ మనం సైలెంట్ గా ఉండడానికి కారణం యేసయ్య సిలువని నేర్పించిన క్షమించవాట. సోదర గారు, గ్రహాస్థైన భార్య, గ్రహాస్థైన 2 పిల్లలకి అగ్గిని తోలి కాల్చి చంపిన వ్యక్తికి కోర్టులని చెప్పారు ఒరిస్సాలో. ఆయనకి ఉరి శిక్ష వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఈయన క్షమించారు, క్షమించారు. యేసయ్య మార్గం ఏమంటే క్షమించాలి. చెప్పండి. యేసయ్య నేర్పించారు. రావాలి కదా, యేసయ్య దగ్గరికి ఒక అమ్మాయికి వ్యభిచారం చేసి ఒక అమ్మాయికి పట్టుకొని వచ్చారు. అందరి చేతులు ఏముంది, అది ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా వారు ఇంటికాడికి రోలు తెచ్చారు. ఎందుకంటే వ్యభిచారం చేయడం వారికి ఏం చేయాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలి. అందరి చేతులు ఏరండి. అమ్మ మాత్రమే ఉంది, ఎవరు మాత్రం ఉంది, ఆ అమ్మ మాత్రమే ఉంది. వ్యభిచారం చేయడం ఆయన ఎక్కడ అయిపోయింది, ఆయన ఉండాలి. అదే అంటే వీళ్ళు సెట్టింగ్ కదా, ఇద్దరు కలవకుండా వ్యభిచారం జరగదు. ఒకరికి పట్టుకొని వస్తున్నారు. ఈ అమ్మకి మరొకటి తప్పించేశారు వాళ్ళు డబ్బులు ఇచ్చి. అంటే వీళ్ళందరూ ఏం చేసుకున్నారంటే రాళ్ళు అట్టుకొని వచ్చారు. ఎందుకు ఈ అమ్మకి చంపడానికి ఎన్ని రాళ్ళు కావాలండి, ఒకరికి సరిపోదు. ఒక రాయి ఉంటే ఆమె చచ్చిపోతుంది, రాళ్ళు పట్టుకొచ్చేసారు. అసలు వ్యభిచారం చేసినట్టు తప్పించేసారు. అమ్మకి యేసయ్య ఏం చేశారు, క్షమించేశారు. మట్టిగా ఏం చేశారు, రాయడం మొదలెట్టారు. రాయడం మొదలెట్టారు. ఎవరు కొట్టడానికి వస్తే వారికి, ఈ కొట్టడానికి వచ్చిన వారి పేరు, ఇదిగో నువ్వు ప్రీ టైం చేసావు, కొట్టడానికి వచ్చిన వాడు ఆనంద్, మన ఆనంద్ కాదు. ఒక్కొక్క పేరు చెప్తే ఇక్కడ ఉన్నవారు ఊరి పేరు అయిపోతాం మా మీదకి దేవుడే ఒక్కొక్క పేరు రాసినప్పుడు అందరిగా చేశారు. రాళ్ళు వదిలేసి పరిగెట్టారు. ఇప్పుడు ఈరెందుకు వచ్చారు, రాళ్ళతో కొట్టి చంపడానికి వచ్చారు. ఏదో నీ కొట్ట చంపడానికి వచ్చిన నీ ఎట్టి వాడు అని ఒకసారి చూడు. మరి రాయంత్రాన్ని కూడా యోగ్యుడు కావు, మరి దగ్గరికి రావడానికి కూడా యోగ్యుడు కాదు. షర్ట్ ధోతి కట్టిన కాబట్టి యోగుడిగా నిలబడుతున్నాడు. పంచి బట్టలు కట్టుకున్నావు కాబట్టి యోగ్యుడిగా నిలబడి ఉన్నావు. మంచి షర్ట్ ప్యాంటు వేసుకొని నిలబడిన కాబట్టి మనమందరం అనుకున్నారు నువ్వు యోగ్యుడు అని. బట్టలు విప్పుని అనుకో దిగంబర కనబడుతుంది. దేవుని ముందే యేసయ్య దగ్గరికి ఒక్క దినములు రాళ్ళు పట్టుకున్న వాడు అందరూ వస్తుంది. అప్పుడు రాళ్ళు పట్టుకున్న వాడి అక్కడ విడవేసి వెళ్ళిపోవడానికి కావదు, నిన్ను తీర్పు తెరిచిన ఒక దినం ఉంది. సోదరు అందరు వెళ్ళిపోయిన చెప్పినది, వెళ్ళిపోయిన తర్వాత ఏసై అడిగారమ్మా ఎవరు నేను శిక్షించలేదా, ఎవరు నిన్నే శిక్షించలేదా. ఈ అమ్మాయి ఏం చెప్పారు,
ఎవరో శిక్షించారు. నో నో లేదు ప్రభువా, ఏంటంటే లేదు. ఇంగ్లీష్లో చెప్పుతున్నారు అదే కరెక్ట్. లేదు. లేదు ప్రభువా, ప్రభువా అంట చెప్పిన దేవుడికి నన్ను నమ్ముతున్నారు అయ్యా. ఆమేన్. ఎవరు శిక్షించడానికి నన్ను శిక్షించలేదు, శిక్షించడానికి అర్హత ఉన్నవాడు ఈ తప్ప ఎవరు లేరు. ఆమేన్. శిక్షించడానికి ఆయనకి అర్హత ఆయనకే ఉంది తప్ప ఎవరికి లేదు. ఆయనకే ఉన్నది తప్ప ఆయనే క్షమించారు. బాబుని రాయి పట్టుకొని వచ్చారు కదా. ఈ కూర్చుని కూడా రాయి, ఆమేన్. ఈ కూర్చుని వేసే ఎవరు బండరాయి. బండి. ఆయన రాయితో చంపడానికి ఉన్న అర్హత ఉన్నవారే చెప్పారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నిన్ను శిక్షించను, ఆమేన్. పాపం చేయొద్దు. గట్టిగా సోదరు క్షమించిన మనస్సు సోదరు ఎక్కడ ముగిస్తారండి. ఒక వార్తలు చదువు సమయం ఎక్కువ అవుతున్నారు. అందుకని నాకు 7 గంటలకు ప్రశ్న చేయడానికి బైబిల్ రాసిన సమయం ఇస్తే 8కి ముగిస్తానండి. దేవుడికి ఈ పాట తగ్గించండి, ఒక్క పాట చాలు. విక్రమరావు ఎక్కువ అయితే 2 పాట స్తోత్రం. పోనండి. ఓకే 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 సరే. మత్తయి సువార్త 18 అధ్యాయం 22 నుండి 36 వరకు చదవాలి. మత్తయి సువార్త. అతనితో ఇట్లనెను, ఉమ్. 7 మార్లు కొట్టికే కాదు, 70 ఏళ్ల మార్లు పట్టుకొని నీతో చెప్పుచున్నాడు. క్షమించాలి. పీతర్ గారు అడిగారు, దేవా ఎన్ని మారే చేయాలి? క్షమించాలి. క్షమించాలి. ఎన్ని మారు? 7 మార్లు పట్టుకే కాదు, 7 మారు మట్టికి కాదు. 70 అవి 77 అంటే చెప్పండి. 77 మార్లు. సరే ఎంత? 77 మార్లు. 70 ఇంటూ 7 ఎంత? లెక్కల పూర ఈ లెక్క స్కూల్ చదవలేదా? 490 ఎన్ని సార్లు క్షమించాలి? 490 సార్లు 490 సార్లు క్షమించాలి. అయిన అర్థం క్షమకి ఏం లేదు, శరీరత్తు లేదు, హద్దు లేదు, హద్దు లేదు. క్షమించడానికి ఏం లేదు. చెప్పండి నవ్వుతుంది. క్షమించడానికి ఏం లేదు, హద్దు లేదు. కిందకి చదవదు. ఇంకా ఇంకా పరలోక రాజ్యము ఆ. తమ దాసుని యొద్ద ఆ. లెక్క చూచుకొనగోరలేక రాజును పోలియున్నది. ఆ. రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొనక మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తులాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఆ. అప్పు తెచ్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున ఉమ్. వాని యజమానుడు వారిని వారి భార్యను పిల్లలను వారి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. ఉమ్. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, ఉమ్. నా ఎడల లోటుకొనుము, ఉమ్. నీకు అంతయు చెల్లించదనని చెప్పగా ఆ. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించెను. ఉమ్. అయితే అయితే ఆ దాసుడు ఆ. బయటికి వెళ్ళి ఆ. తనకు 100 దేనాలు 100 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసులతో ఒకరిని చూసి వారి గొంతు పట్టుకొని అదే స్టోరీ. అదే స్టోరీ. ఎంతో నీకు అర్థమైందా? తనని తను క్షమిస్తే ఇతను మాత్రం అది కాదు, అది నాకు ఒక లోపైన మర్మం ఉంది. అదే తెలిసినప్పుడు నీకు అర్థమవుతుంది. తను క్షమించబడ్డాడు సోదరు. కాబట్టి క్షమించు. ఒకరికి ఎంత అప్పు ఉంది? 1000 తలాంతులు. 1000 తలాంతులు 1000 తలాంతులు. అప్పు ఇవ్వాలి. సోదర అప్పు ఉంది. 1000 తలాంతులు అంటే అది బంగారం. 1000 తలాంతు బంగారం. అదే 1000 తలాంతులు ఎంత ఉందని నేను చెప్తాను వినండి. 13,088 కోటి 2,75,000 పాపం క్షమించారు. మళ్ళీ ఒకసారి సంఖ్య చెప్పండి ఇక్కడ. 13,000 13,000 13,088 13,088 కోటి. ఓ నాయను, ఎంత? 13,088,000 కోట్లు. కోటిలో 2,70,000 పాపం క్షమించారు. ఓ నాయను,
2 లక్షల 2,50,000 పాపం క్షమించారు. ఒకసారి 13,000 13,000 88,000 కోటి కోట్ల కోట్ల 2,50,000 పాపం క్షమించారు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అది బెంగారం గురించి చెప్తున్నారండి. ఇది అది క్షమిస్తా ఇంకా అది ఇది వెండి అయినా అనుకో వెండి ఆ వెండి నాయన వెండి నాణ్య అయితే 10,000 తలాలు వెండి నాణ్యం అయితే 86 కోటి 86 కోట్ల కోట్ల 40 లక్షల పాపం 86 కోట్ల 86 కోట్ల 40 లక్షలు. ఏది వెండి నాణ్యం అయితే బెంగారం అయితే 13,088 కోట్ల 2,50,000 పాపం క్షమించారు. ఇది ఇంత పాపం క్షమించి హీరో ఏం చేస్తున్నాడు? ఇంత క్షమాపణ పొంది ఇంత క్షమాపణ పొంది నడిచి వెళ్ళినప్పుడు ఏం జరిగిందమ్మా చెప్పడమ్మా? 100 తలాంతులు గలవాడు 100 దేనారములు అచ్చి గలవాడు అచ్చిగల వారికి కనబడారు. 100 దేనారు. ఒక దినార్ అంటే ₹7.65. ఒక దినార్ ఎంత? ₹7.65. అంటే 100 దినార్ అంటే ₹760. 765 రూపాయలు. అర్థమైంది? ఒక్క దేనారు ₹7.65. 100 దేనారు అయితే ₹765. ₹760 అప్పు గలవాడు కనిపించేసి అప్పు గల వారిని కల్పించినప్పుడు ఎన్ని ఏం చేశారు? గొంతు గొంతుకి కనిపిస్తుంది. 765 దినారు ఏం చేశారా తమ్ముడు? గొంతు పిసికేశారు. ఎవరికి? ₹765 అప్పున్న వారికి గొంతు పిసికేశారు. ఎంత క్షమించారు దేవుడు? 13,088 కోట్ల 25,000 లక్షలు 50,000 2,50,000 2,55,000. ఒకసారి కూడా చెప్పండి. 13 కోట్ల 13,000 88 కోట్ల 88 కోట్ల 2,55,000 పాపం క్షమించిన వాడు 760 రూపాయలు అప్పున్న వాడు ఏం చేశాడు? కేక పిసికి చంపేయడానికి ప్రయత్నం చేశాడు అంతకుడు. హల్లెలూయా. నీకు అర్థమైందా? క్షమించడానికి ఉన్న మన దేవుడు నీకు క్షమించిన పాపం అసంఖ్య ఆ సంఖ్య ఒకసారి చెప్పండి. దేవుడు నీకు చేసిన పాపం ఎంత? లెక్కలు లేవు. 1000 తలాంతులు తాళంతులు. 1000 తాళంత అంటే ఎంత? 13,088 13,088 కోట్ల 88 కోట్లు 2,70,000 పాపము దేవుడు నీకు క్షమించారు. కానీ నీ సహోదరుడు చిన్న తప్పు చేసినప్పుడు నీ క్షమించిన మనసు నీకు లేదు. స్తోత్రం. 55,000 కదా? 50,000 స్తోత్రం కలిగిన 760 స్తోత్రం కలిగిన. అందుకే దేవుడు క్షమించు అంటే మనకు దేవుడు ఎంతో భయంకర పాప దేవుడే చేశాడు. క్షమించేశారు. లెక్కలేని పాప దేవుడే చేశాడు. రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేసినప్పుడు నీ ఎల్లిన త్రోవలు, నీ సంఘములు, నీ కుటుంబములు, నీ భార్య గాని, సంఘ కాపాది గాని, విశ్వాసి గాని ఏదైనా చిన్న పాపం చేస్తే అందరికి గుంపులు కుట్టి విచారణ చేయడానికి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. చిన్న పాపం చేస్తే విచారణ చేయడానికి ఊళ్ళున్న వారికి అందరికి పిలిస్తే డప్పు కొడతా డప్పు కట్టి తిరిగిన వాడే యేసయ్య క్షమించిన అదే మనసు నీకు ఉంటారా? క్షమించిన మనసు
సెలవు ఉంది. హల్లెలూయా. అలా పాట అండి బాబు, క్షమించగలిగే మనసు ఎవరికి ఉన్నదయ్యా? అలాంటి పాట ఉంది తెలుగులో. క్షమించిన వాడెవడు? స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య క్షమించినట్టుగా మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. చిన్న చిన్న విషయంలో భార్య భర్తలు ఎన్ని గొడవ, ఎందుకు గొడవ? బ్యాగ్ సర్దేసి ఇంటికి వెళ్ళిపోతారు. అలా నీకు దేవుడు ఎన్నా క్షమించేది, అది నీ చెప్పు. భార్యను ముగ్గురు చెప్పాలి, నీకు తిట్టినప్పుడు కొట్టడానికి వచ్చినప్పుడు నీ చెప్పు, అవును దేవుడు నాకు క్షమించను కాబట్టి దాన్ని నేను కూడా నీకు క్షమిస్తాను. అదే దేవుడి ప్రేమ అంటే. దేవుడి స్తోత్రం. ఆ శిలువ మరణించినప్పుడు యేసయ్యను కొట్టినవాడు, యేసయ్య తల మీద ముళ్ళు కీడ వేసినవాడు, యేసయ్య చెయ్యిలు మేకలు కొట్టినవాడు, కాలులు మేకలు కొట్టినవాడు, కొరడాతోని కొట్టినవాడికి యేసయ్య చెప్పింది, నీవు ఎరగలేకపోతే చేసిన కాబట్టి వారికి క్షమించను. ఈ రాత్రి ఎంత ఆలయంగా క్షమించడానికి మనసు ఉందా? 765 కోసం భయంకర ప్రార్థన, ఖర్చులు గంతులక్షి ప్రార్థన, కానీ క్షమించే విషయం వచ్చినప్పుడు మాత్రం క్షమించడు. నీ ఏ పరలోకం వెళ్తాడు తల్లి, గొంతు పిసికి అతడు క్షమించకుండా. నీ ఎక్కడికెళ్ళదు, పైకెళ్ళదు. నేను బైబిల్ పట్టుకొని చెప్పుతున్నారు, నీకు క్షమించడానికి మనసు లేకపోతే ఓ నన్ను కేసు పెట్టి జైలు పంపించారు ఒక విశ్వాసి. ఆ విశ్వాసి ఇంటికి నీ బోధన తింటావా? 765. నేను ఈ అడుగుతున్నా, తెలియదండి. విశ్వాసి కాదు, పాస్టర్. అప్పుడు అదొక స్థలం విషయం గురించి ఒక గొడవ వచ్చిందండి. నేను ఆ చర్చ్ కోసమే, అది దేవుడు బిడ్డ చర్చ అండి, దేవుడు ఎలాగుంటారని చెప్పినప్పుడు ఆడికి నచ్చలే. దాన్ని బట్టి నా విరోధంగా ఆడేం చేశాడు, కేసు పెట్టి నన్ను జైలు పంపించారు. ఆడ ఇంటికి వెళ్ళి నేనేం చేశాను, కానీ ఆడు నా ఇంటికి నాకు బాగుంది. చేసిన తప్ప కదా. స్తోత్రం, స్తోత్రం. నిన్ను తిట్టిన వాడికి చూసి నవ్వండి. నువ్వుతో యేసయ్య నీలోడు ఉంటినట్టుగా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో పైసలు చెప్పండి. అదే క్షమించిన ఎంతమందికి అర్థమైందండి? ఈ సిలువర్ మాట ఇప్పుడు నీకు అర్థమైందా? అందరి పైకి సిలువ 7 మాట చెప్పినట్టు కాదు. స్తోత్రం. బైబిల్ సరిగా ఎరిగి ఉంటే 7 మాట నిన్ను ఏం చేస్తాడు? నిన్ను మనస్సు దేవుడు ఏం చేస్తున్నాడు? స్తోత్రం. భక్తులుగా చేస్తుంది, హృదయం ఏమవుతుంది? భక్తులుగా చేస్తుంది. ఎన్ని మార్లు క్షమించాలి? 70 మార్లు 7. అది పీతర్ లెక్క, పీతర్ లెక్క, యేసయ్య లెక్క అండి. సంపూర్ణంగా ఒక వాక్యం కూడా చదవండి. స్తోత్రం కలిగిన కాక. అందుకు సువార్తలు ఉంటారండి, 17వ అధ్యాయములు ఉంటాయి. ఒకసారి వచ్చండి 17వ అధ్యాయములు, 15వ అధ్యాయములు రండి. 17వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చదవండి. 17వ అధ్యాయము 4వ వాక్యం త్వరగా. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పుదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి వారి మనసు పొందిన ఎడల అతడు క్షమింపవలెను. ఏంటంటే నీకు అర్థమైంది అది? ఒకసారి పెడతారా ఉన్నా? అయ్యో, లూకాసు వార్త 17:4. రేపు పాస్టర్ గారు చదవరా? అప్పుడు ఒక దినమున 7 మార్లు నీకెదురుగా తప్పు చేస్తే 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్నాని ఒక రోజు 7 సార్లు తప్పితం చేసి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే క్షమాపణ చేయాలి. ఒక రోజు. అందరు ఇక్కడ ఉన్నారా? రోజు 7 మార్లు. అదే ఇంటిలో ఉన్నారా? ఒక రోజు 7 మార్లు పాపము చేసిన ఎడల పశ్చాత్తాప పడితే వాడిని క్షమించాలి. ఒక్కసారి క్షమించండి. నా ప్రాణం పోయినా క్షమించినట్ట వాడిని మాత్రం
నంబర్ 1 సైతానే సైతానే. సాతానే సాతాను మాత్రం ఏంటి? క్షమించలేము. దేవుడు కూడా మనస్సు ఉన్నవాడు ఏమవుతుంది? క్షమించాలి. క్షమించాలి. యేసయ్య మాత్రం కాదు, స్టెఫాను చేసిన గారు చూడండి. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 60వ వాక్యం. హల్లెలూయా. కొద్ది కష్టం. అతడు మోకాళ్ళని, ఆ. ప్రభువా, ప్రభువా, మీద ఆ. ఈ పాపము మోపుకొని ఆ. గొప్ప శబ్దముతో పలికెను. ఆ. ఈ మాట పలికి నిద్రించెను. ఏది చెప్పారమ్మా? గొప్ప శబ్దం. ఏంటండి, వేరే ఎవరైనా బైబిల్ చదవండి. 7వ అధ్యాయము 60వ వాక్యం. మీరు వాక్యం పరిచయం చేసినప్పుడు మీరు పాస్టులు సహాయం చేయలేకపోతే ఆవదండి. అతడు మోకాలుని, ఆ. ప్రభువా, ఆ. వారి మీద ఆ. ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో వారి మీద ఈ పాపం ఏం చేయరు? మోపొద్దని. ఏంటి పాపం? 55 చదవాలి. 55 నుంచి. అయితే అతడు పరిశుద్ధాత్మతో ఆ. నిండిన వాడే ఆ. ఆకాశము వైపు ఆ. తేరి చూచి ఆ. దేవుని మహిమను, ఆ. యేసు ఆ. దేవుని ఆ. కుడిపార్శ్వమందు ఆ. నిలిచి ఉండుటను ఆ. చూచి ఆ. ఆకాశము ఉమ్. తెరవబడినయు, ఆ. మనుష్య కుమారుడు ఆ. దేవుని ఆ. కుడిపార్శ్వమందు ఆ. నిలిచి ఉండుటయు యు. చూచుచున్నాడని చెప్పెను. ఆ. అప్పుడు ఆ. పెద్ద కేకలు వేసి ఆ. చెవులు మూసుకొని ఆ. ఏకముగా ఆ. అతని మీద పడి ఆ. పట్టణము ఆ. వెలుపలికి ఆ. అతనిని ఆ. వెళ్ళగొట్టి ఆ. రాళ్ళు రువ్వు చంపిరి. స్టెఫానసు గారికి పట్టణ వెలుపులకి తీసుకొని వచ్చి ఈడ్చుకొని తెచ్చి ఈడ్చుకొని రాళ్ళతోని కొట్టినప్పుడు స్టెఫాను చెప్తే, ప్రభు వీరి తప్పిదములను ఈ చెయ్యని ఏమిటి తెలియలేదు, వారికే చేయాలి, క్షమించాలి. వారి తప్పిదం వారి మీద వెయ్యొద్దు అని కోరుచున్నాడు. వారు చెయ్యిన పాపము వారి మీద వెయ్యొద్దు. నీ సహోదరి నీ దగ్గర ఈ కొట్టడానికి అవరి మీదకి ఏదో నేరం మోపుకొని నీ చెప్పుకొని తిరుగుతున్నారు కదా, నీ మీదకి పాపం వస్తది. అదొక రోజు నీ మీదకి పడుతుంది. అది కానీ ఆ దైవదాసులు ప్రార్థన చేస్తున్నారు, దేవా వారి మీదకే చేయకూడదు, ఆ పాపం పడకూడదు. అది అర్థం క్షమించమయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, మాట ఆమేన్. ముగించారండి, సమయం పోయిన కనుక. స్తోత్రం, స్తోత్రం, ఆమేన్. స్తోత్రం. అందుకని మమ్మల్ని తిట్టిన వాడు కొట్టిన వాడు ఏం చెప్పిన కానీ క్షమించే. ఆమేన్. అందుకని ఒక వాక్యం చదివి మాట ముగుస్తున్నారు. ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు కలిగిన మనసు. మీరు కూడా కలిగి ఉండండి. అది క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆమేన్. చదవండి అమ్మా. 2:5. ఫిలిప్పీ 2:5. Have the same attitude in yourself Amen. which was in Christ Jesus. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు నీకు కూడా ఉండాలి, కలిగి ఉండాలి. యేసయ్యకి ఎటువంటి మనసు కలిగి ఉండదో అదే మనసు మనకు కూడా ఏముండాలి, కలిగి ఉండాలి. యేసయ్యకి ఎలాగ యాటిట్యూడ్ ఉందో అదే యాటిట్యూడ్ మనకు ఉండాలి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. క్షమించడానికి ఉన్న మనసు, మనసు ఉందా మనకు? హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ముందు తీసుకో. మనం క్షమించిన మనసు మనకి లేదు. మనల్ని దేవుడు క్షమించేశాడు. స్తోత్రం కదండి. ఇప్పుడు కూడా కొందరు విశ్వాసులు కొందరితో మాట్లాడరు, క్యాన్సర్ వచ్చింది. కొందరు చూసుకుంటే మొగత్తు తిప్పేస్తారు. వెళ్తున్నారు, నరకమనికి వెళ్ళిపోతుంది. స్తోత్రం. ఆయన అర్థం యేసయ్య యొక్క నేను కలిగిన మనస్సు నీకు లేదు. యేసయ్యకి కలిగిన మనసు ఉంటే సహోదరా క్షమించరా నాయనా, సహోదరా క్షమించరా, సహోదరా క్షమించరా అలాగే చెప్పాలి. యేసయ్య
చెప్పినట్టుగా నీ కూడా చెప్ప. ఆమేన్ ఆమేన్. మాట్లాడకపోతే నాకు అన్యాయం చేయనివాడు ఒక బాధ నా చేతిలో 17,000 తీసుకొని వెళ్ళారు. అడిగితే ఇప్పుడు వరకు వెళ్ళా. మీరైతే వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాపురం ఉండే కేసు మీద కేసు, గొడవల మీద గోడ, తర్వాత వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ. ఎలా పొడు దేవుని ఆడ క్షమించకుండా ఏడొచ్చి నాటకం. నేను ఇప్పుడు కూడా ఆడికి చూసా ప్రైజ్ రాడు తమ్ముడు అంటే. నా భార్య చనిపోయినప్పుడు వచ్చారు. ప్రైజ్ రాడు బాగా తమ్ముడు ఎప్పుడు వచ్చారంటే ఎప్పుడు ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. స్తోత్రం. మీరైతే అది దొరికిన వరకు ఊరంతా తిరిగి చెప్పు తిరుగుతారు. నా వల్ల నీ మారాలని చెప్తే అవదు. నీ దేవుడి వల్ల మారండి. దేవుడి వల్ల గొడవ. నా ఇంటిలో మహాభారతం అంటే మొత్తం గొడవ అండి. మహాభారతం మొత్తం భార్య భర్తలకు భయంకర గొడవ అవుతుంది. ఒక సెకండ్ అయింది ఆడి నా మాటకి కోపడి అక్కడికి తిరిగి వెళ్ళిపోయినందు. నేను అమ్మ సోదరి మంచి అరిగిపోయినట్టుగా మొత్తం ఇదో మాట్లాడదు. ఒకే ఇంటిలో ఇండియా పాకిస్తాన్ వంటలు వండేసి వాళ్ళ మీద అంత మాట్లాడక బిందులు గట్ట బుద్ధి నీ భార్య భర్త గొడవ అయింది. భార్య భర్తతో మాట్లాడు. వీడికి అన్నం పెట్టుతున్న నీళ్ళు ఇచ్చినండి అన్ని టేబుల్ మీద పెట్టేసి తీసుకోండి పాప మా పల్లెం తీసుకోండి. అప్పుడు ఒకరోజు ఏడు అలాగా చేస్తుంది. ఏటమ్మా అలాగే చేసింది. లేదు, శత్రువులకి ప్రేమించాలని దేవుడు చెప్పింది. దాన్ని బట్టి మా అత్త ఇప్పుడు ఏమైంది? శత్రువు అయిపోయాడు. ఒక్కొక్క పిలిచినట్టుగా నా భార్య బట్టలు మొత్తం నేను కడిగేసిన వాటండి. నా భార్య ఆపరేషన్ అయినప్పుడు 6 నెలల వరకు ముట్టడానికి ఎవరికి ఇవ్వలేదు. నీకు అదొకటి మనసు రావాలంటే మారు మనసు పోతుంది. మనసు రావాలంటే 5 నిమిషాలు నీటిలో నేను ఉంచాను. ప్రాణం పోతుంది. సమం సమం. ఇది బాగా ఎరిగిన కాబట్టి ఇది తెలుసు. బైబిల్ తెలియని టైంలో భార్యకి నేను కొట్టాడు. బైబిల్ తెలియని తర్వాత భార్యకి నేను కొట్టలే. భార్యకి కొట్టిన వాడి తల్లి దాదాపు 6,000. మామూలు చెయ్యాలి కాదు, ఐక్యత చెయ్యాలి. చెప్పేవన్నీ వీడికి ఒక డౌట్. అంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ సమాధి లోపల ఒక దెయ్యం పట్టిన ఒక మనుషులు ఉన్నారు కదా. అసలు ఆయనకి అడిగారు నీ పేరు ఏంటంటే నా పేరు సేన అంటే ఒక బెట్టాలియన్. ఒక 6,000 దెయ్యాలు అంటే ఒక బెట్టాలి ఒక గుంపు. ఆ గుంపులు దాదాపు ఎంత ఉంది? 6,000 దెయ్యం. అది చెప్పాను నా పేరు 6,000 దెయ్యం అంట. ఈ 6,000 దెయ్యం అన్న మనుషులు సొంత శరీరం ఏం చేస్తున్నారు? భార్య నీకు ఎవరు అవుతుంది? సొంత శరీరమే. సొంత శరీరం కొట్టిన వాడి తల మీద ఎంత దెయ్యం ఉంది? 6,000. ఐక్యత తెయ్యాలి, ఐక్యత తెయ్యాలి, విడిపోయింది తెయ్యాలి కదా. కాదు కాదు ఎన్ని కానుకలు ఇచ్చిన కానీ ఏటి లాభం లేదు. భార్య ఏం చేయాలి? భార్య ఏం చేయాలి? భర్తకు లోబడాలి, ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? తర్వాత ప్రేమించాలి. స్తోత్రం. వ్యభిచారం చేసిన స్త్రీ హోషేయ గ్రంథములు ఉంది. భర్తకెళ్ళి చెప్పారు ఆ అమ్మకి తీసుకొని రావా. హోషేయకి చెప్పారు, హోషేయకి చెప్పారు అమ్మకి తీసుకొని రా, అది ఉంచమని చెప్పారు. అదే నా దేవుడు. హల్లెలూయా. భర్తకే ఎక్కువ చెప్తున్నారు ప్రేమించమని. స్తోత్రం. అటువంటి మనస్సు సంఘ బిడ్డలకి కలగాలి. ఆ యేసయ్య మనసులోనికి దిగండి. చెప్పండి. యేసయ్య మొదటి మాట చెప్పినది ఒకసారి చెప్పండి. తండ్రి తండ్రి మూడు మాట. ఒకటి తండ్రి, 2 ఎరుగక, 3
ఇలాంటి మాట విన్నారా ఎప్పుడైనా? ఆమేన్. ఈ మాట విన్నారు కానీ ఇలా విడదీసి చెప్పడం ఈ రోజు విన్నారు కదా. అందుకని బైబిల్ స్టడీకి రండి. హల్లెలూయా. ఈ ఒట్టినోటి ఏదో పుస్తకం మీకు ఏదో కథ చెప్పినట్టుగా కథ చెప్పి వెళ్ళిపోకూడదు. అందుకని విశ్వాసం మొత్తం చచ్చిపోతున్నారు. అవునా? ఈ అమ్మాయికి అడగలేదు, అమ్మ చెప్పినాడు అయ్యారు ఎన్ని డ్యూటీ ఎన్ని పని ఉందని తెలుసా అంటే బైబిల్ తెలియాలండి. అదే విధంగా పని ఉందండి. హల్లెలూయా. చెప్పండి. రాత్రి కుంభకర్ణుడు పడుకున్నాడు, వీధిలో పడుకుంటే వాక్యం దొరకదు. బైబిల్ చదవాలి, పడుకోకుండా చదివి ప్రార్థన చేసి నేర్చుకో బైబిల్. స్తోత్రం కలిగినగా. అలాగైతే ఆంధ్ర సంఘం ఎప్పుడూ మారిపోతుంది. అలాగైతే సంఘం బిడ్డలుగా మారిపోతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన పిల్లలు ఎక్కడ వచ్చిన సంఘం నుండి నా భార్య చనిపోయిన దినం నుండి మన పిల్లలు మన ఇంటిలో మొత్తం పని చేస్తున్నారు. ఈ వాక్యం తెలిసిన కాబట్టి స్తోత్రం స్తోత్రం. మా ఇంటిలో అన్ని చోట్ల వెళ్ళొచ్చమ్మా, అన్ని గదిలు వెళ్ళొచ్చా? అన్ని గదిలు వెళ్ళొచ్చు. కొందరు కొన్ని గదిలు మా వీరి వాళ్ళకని తాళం పడిపోతాయి. మన అక్కడ వీరి వాళ్ళు అక్కడ ఉంది, డబ్బు అక్కడ ఉంది, అన్ని ఉంది. తీసుకొని వెళ్ళిపోండి. ఎత్తాలని ఆశ కలిగినాడు ఎత్తుకెళ్ళిపోతాడు. మన పిల్లలు పుట్టదు. దేవుడి స్తోత్రం. అన్నం అన్ని పెట్టి అక్కడ మాంసం అన్ని అక్కడ మీద పెడతాడు. అప్పుడే దేవుడు తింటాడు. నేను తింటే వెళ్ళిపోతున్న తర్వాత ఏడుతున్నాడు. మన తోడుగా కూర్చోడు. ఎన్ని చెప్పిన కూడా చెయ్యదు. వెళ్ళిపోనండి. అందుకని నేను బెరక్తో చేయను. నేను అది తిండిస్తున్న తర్వాత ఈడ వచ్చిన ఆ వారికి నచ్చినట్టుగా తింటాం. మాంసం కానీ ఏదైనా కానీ మన అక్కడ ఏ అడ్డు లేదు. దేవుడు ప్రేమ కలిగి ఉంటాయి. ఆ యేసయ్య ప్రేమ ఉంటే హృదయ తలుపు తెరవబడతాయి, చేయాలి. వంటగది తెరవబడతాయి. సహోదరి అలా క్షమించండి, క్షమించండి. ఎవరు ఏం చేశారు అని చేయాలి. వారికి క్షమించాలి. దేవా వారు ఎరగలేదు, వారిని క్షమించు. వారికి ఏం చేయాలి? క్షమించాలని. దేవుడి ఈ వాక్యం వల్ల దేవుడు దీవించిన మంచిది. అదే అయ్యగారు అన్నట్టుగానే మనమైతే ఏంటంట కొంతమంది సేవకుల్లో కూడా అంటారు, సేవకులు కూడా ఏంటంటే మా ఆయన గారు మాట్లాడతాను మాస్టర్ నేనైనా హల్లెలూయా. ఎన్ని వారు క్షమించారట? 13,088 కోట్ల 2,50,000 మార్కులు. 2,50,000 మార్కులు. హల్లెలూయా, హల్లెలూయా. అర నిమిషం క్షమించమ్మా. ఏ నిమిషమా? ఇప్పుడు ఎంత దాటిపచ్చాలి మన ప్రభావం అంతా మారిపోతుంది. ఇక్కడ ఉన్ని గాలి వేరు, అక్కడికి వెళ్ళేసరికి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరిది. సరే ముగింపు ప్రార్థన. ప్రభాకర్ అయ్య గారు ఆశీర్వాద పెద్దయ్య గారు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయడం. ఒక నిమిషం ప్రార్థన చేయండి. మరి సమయము గత వారము కానీ ఈ వారం కానీ తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు వీరిని క్షమించమనే మాట సిలువలో ఆడే 7 మాటల్లో ఆ మొదటి మాట ధ్యానించాము. మరి దైవజనులు అభిషక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మరి అందులో ఉన్న 3 విధాలుగా ఆ మాటను విడదీసి మొదటిగా తండ్రి, రెండవదిగా ఎరుగక చేశారు, మూడవదిగా క్షమించు. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు వీరిని క్షమించమని. ఈ సమయము మరి క్షమించే ఆ యొక్క గుణం మనలో ఉందా ఒకసారి ఆలోచించాలి. దేవుని సంగమా, మరి ఈరోజు ఒక విశ్వాసితో ఒక విశ్వాసి క్షమించే వారిగా ఉన్నామా? కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్య క్షమాపణ ఉందా లేదని ఆలోచించాలి. లేదా సంఘములో ఉన్న వారి మధ్య మరి క్షమాపణ ఉందా లేదో ఒకసారి మనం గమనించాలి.
ఈ దివ్య సందేశము, ఈ గొప్ప సందేశం ఆలకించిన మనము క్షమించే గుణం మనలో ఉందా? ఒకసారి మరి ఆలోచన చేయమని ప్రభువుని బట్టి మేము కోరుతున్నాం. ఒకసారి ప్రార్థన చేయండి. ఒకసారి ఇంకా నువ్వు క్షమించకుండా ఉంటే, మరి క్షమాపణ లేకపోతే మరి నీ ఇల్లు సంతోషముగా మారదు. నువ్వు క్షమించకపోతే నీ సంఘములో నీకు సరైన సహవాసం ఉండదు. మరి నువ్వు క్షమించకపోతే ఈ సమయము మరి ఆ సేవకుల మధ్య గాని మనం చూస్తున్నాం. అలాగే సేవకునికి సంఘాల మధ్య గాని, భార్య భర్తల మధ్య గాని, అలాగే మరి పిల్లలకు మరి తల్లిదండ్రులకు మధ్య గాని, లేదా గ్రామములో మరి అలాగే ఉన్న మన మధ్యలో గాని క్షమాపణ అనే గుణము లేకపోతే మనము ఏది కూడా సాధించలేము. కనుక ఆయన శిలువలో ఆడే మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. 3 విధాలుగా దైవజనులు చక్కటి సందేశము, మరి ఇంతవరకు ఎక్కడ మనము వినని ఈ గొప్ప సందేశము దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి సమయం ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా. క్షమాపణ లేక నీ ఇల్లును పాడు చేసుకుంటున్నావు, క్షమించలేక నీ భర్తను క్షమించలేకపోతున్నావు, నీ భార్యను క్షమించలేకపోతున్నావు, నీ సేవకుడిని క్షమించలేకపోతున్నావు, నీ సంఘమును క్షమించలేకపోతున్నావు, నీ సహోదరుని అన్నదమ్ముని క్షమించలేకపోతున్నావు, నీ కుటుంబంలో నీకు సఖ్యత లేదు, నీ కుటుంబంలో నీకు సమాధానము లేదు. ఈ సమయము ఒక్కసారి ఆలోచించు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న నీవు, దేవుని సేవకులని చెప్పుకుంటున్న నీవు, దేవుని కుమారుని చెప్పుకుంటున్న నీవు, నీలో క్షమాపణ ఉందా లేదా ఒకసారి ఆలోచించు. దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు క్షమించకుండా ఉన్నామా? క్షమించుదా. ఆ రీతిగా క్షమించాడు కాబట్టి ఈ లోకానికి ఆయన దేవుడు అయినాడు. హల్లెలూయా. ఈ లోకంలో అలాంటి దేవుడు ఈ లోకంలో లేడు. ఈ లోకంలో మరి ధర్మశాస్త్రం చెప్తుంది, కంటి కన్ను పంటికి పొందని, ఉడితే కొట్టు తిరిగితే కట్టమని చెప్తుంది. ఆయన యేసే క్షమించిన దేవుడు. ఆ దేవుడు పిల్లగా, ఆ దేవుని బిడ్డగా రోజు క్షమించే గురువు పొందాలి, క్షమించే గురువు నీకు ఉండాలి. హల్లెలూయా. అట్టి లక్షణము దయచేయమని ప్రార్థన చేద్దాం, అట్టి గుణము దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరలోకమందున తండ్రి మీకు వందనాలు. తండ్రి ఇచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి తండ్రి మీరు క్షమించారు ప్రభువా. నీ మీద ఉండి వేసిన వారిని క్షమించు, వీడు ఆవిడను మాట్లాడిన వారిని క్షమించు, 40 దినాలు శ్రమలో పెట్టిన వారిని క్షమించావు నాన్న, వీపు మీద పెట్టిన వారిని క్షమించావు, ముఖము మీద ఉండి వేసిన వారిని క్షమించావు ప్రభువా, ముళ్ళదారిలో నడిపించిన వారిని క్షమించావు, ఆయా చేతులు తలలో గాయాలు చేసిన వారిని క్షమించావు ప్రభువా. క్షమించిన దేవుడు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. క్షమించిన గొప్ప దేవుడు. ఈ లోకంలో జీవించినంత కాలము క్షమించావు. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు నాయన సేవ చేసేవాళ్ళు నాయన పిల్లగా మేము క్షమాపణ కలిగి, క్షమాపణ లేక మా తండ్రి సంబంధాలు పాడు చేసుకుంటా, నిరక్తంలో కలగబడిన సంబంధాలు పాడు చేసుకుంటా, కుటుంబాలు పాడవుతూ ఉన్నాయి, సంఘాలు పాడవుతున్నాయి, సేవకుల మధ్య క్షమాపణ లేదు. క్షమాపణ ప్రభువా, నీ మాటలు విడిచిపెట్టకుండా నీ మాటలు విన్న ప్రకారం మేము నాయన క్షమించి నాయన ఒకరి పట్ల ఒకరు నాయన తండ్రి అతి క్షమాపణ గుణము కలిగి ఉండే బాధ్యత మా సంఘాలను ఈ కడవరి కాలంలో నాయన కుటుంబాలను ప్రభువా సహవాసాలను చక్కగా కట్టుకోవడానికి సహాయం చేయండి. గర్వము చూపి, అహంకారాలు చూపి, ప్రభువా హెచ్చు తగ్గులు చూపి విడిపోకుండా ఒకటి క్షమించుకొని గుణములు మా కుటుంబాలలో భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ప్రభువా పిల్లల తల్లిదండ్రుల మధ్య, సంఘంలో ఉన్న నాయనా
సంఘాల మధ్య, హల్లెలూయా. సేవకుల మధ్య నా తండ్రి గొప్ప క్షమాపణ గుణమునిచ్చి ఆమేన్. సహవాసము కలిగి ఐక్యత కలిగి ఆమేన్. జీవించే కృప మాకు దయచేయమని, ఇటు గొప్ప అద్భుతము కార్యము నాయన సంఘములో జరుగును గాక, ఆమేన్. గ్రామంలో జరుగును గాక, ఆమేన్. మా సంఘాలలో మా దేశములో అట్టి నాయన క్షమాపణ దినము వచ్చును గాక. ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. విన్న నీ మాటలు మా హృదయాల్లో నాయనా తలపోసుకుంటూ వ్రాసుకొని నాయనా మేము అట్టి ప్రకారము అంటే విని విడిచిపెట్టువారుగా కాకుండా విని నాయన ఆమేన్. గ్రహించి ఆ ప్రకారం జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామమును అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, నీ ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము సన్నిధి స్థానిక సంఘానికి, సేవకుల కుటుంబానికి, నైనా అభిషక్తులు మంచి వర్తమానం అందించిన దైవజనులకు, వారి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము నీ రాజ్ఞ వరకు తోడై ఉండి కాపాడి నడిపించును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామానికి సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం చెప్తాము హల్లెలూయా. హృదయంలో గొప్ప మార్పులు తీసుకుని దేవుని మహిమపడతాము. హల్లెలూయా. క్షమించే దేవుని మహిమపడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి వందనాలు, మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.